వెంకటేశ్వర అవతారంలో మాత్రమే నిలబడి ఉంటాడు స్వామి. 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నిలబడి శంఖ చక్రాలు ధరించి ఉంటాడు. ఇంత వైభవం ఉన్నవాడు ఎప్పుడు నుంచోవడం ఏమిటి? ఆయన కూర్చుంటానంటే రత్నాల సింహాసనానికి ఏమైనా కొదవగలుగుతుందా? నువ్వేమిటయ్యా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవేమిటి, రవంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, స్వామివారు నా మదిలో స్ఫురింపజేసిన సమాధానం ఏమిటి అంటే, ఎలా విశ్రాంతి తీసుకోమంటావయ్యా? అప్పుడప్పుడు ప్రవచనాలు చెప్పి అవధానాలు చేసి నీకే విశ్రాంతి లేదు కదా, 24 గంటలు భక్తుల్ని రక్షించడమే పెద్ద అవధానంగా పెట్టుకున్న నాకెలా విశ్రాంతి ఉంటుందయ్యా? భక్త రక్షణ కార్యక్రమం పెట్టుకున్న వాడికి విశ్రాంతి ఉంటుందా? అందుకని ఆయన ఏం చేస్తారంటే, రత్నపీఠాలు వందలుగా ఉన్నప్పటికీ ఏ వేళం గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను గోవింద గోవింద ఎని కొలువరే గోవింద